ఆంధ్రప్రదేశ్లో అధికార పగ్గాలను చేపట్టిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందున్న సవాళ్లేమిటి? పాలకులు ఎలా ఉండకూడదో రుజువు చేసిన జగన్ నుంచి చంద్రబాబు టీం నేర్చుకోవాల్సిందేమి? ఘోర పరాజయం తర్వాత కూడా జగన్ రెడ్డిలో ఆత్మ విమర్శ మొచ్చుకైనా ఎందుకు కనిపించడం లేదు? 2029లో నేనే ముఖ్యమంత్రినంటూ జగన్ రెడ్డి చెప్పుకోవడానికి ఆయన మానసిక స్థితే కారణమా? విశాఖ ఋషికొండపై ఖరీదైన మాయా మహల్ నిర్మాణం జగన్ విపరీత ధోరణికి నిదర్శనం కాదా? ఊరికో ఖరీదైన ప్యాలెస్ నిర్మించుకునే జగన్ రాచరిక నైజాన్ని ప్రజాస్వామ్యంలో హర్షించగలమా? గత 5 ఏళ్లలో తమ దిగజారుడితనం గురించి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఏం చెబుతున్నారు? భ్రష్టు పట్టిపోయిన అధికార యంత్రాంగంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు పని చేయించుకోక తప్పదా? అధికారుల ఎంపికలో చంద్రబాబు నిర్ణయాలపై తెలుగు తమ్ముళ్ళు ఎందుకు మండిపడుతున్నారు? కంటికి కన్ను పంటికి పన్ను విధానాన్ని అనుసరిస్తే జగన్ రెడ్డికి చంద్రబాబుకు తేడా ఉంటుందా? ప్రజలు చీకొట్టిన కొడాలి నాని వంటి వైసీపీ నేతలు ఎందుకింకా నోటి తీటను తీర్చుకుంటున్నారు? శాసన సభ్యుడిగా ప్రమాణం చేసిన జగన్ రెడ్డికి కాసేపు అసెంబ్లీలో కూర్చునే ఓపిక కూడా లేదా? దూకుడు స్వభావం కలిగిన అయ్యన్న పాత్రుడు స్పీకర్ గా సంయమనంతో వ్యవహరించగలరా? కేవలం 11 సీట్లకే పరిమితమైన జగన్ రెడ్డి పార్టీని కూటమి నేతలు తేలికగా తీసుకుంటే ఏమవుతుంది? మిత్రపక్షాల ఆశలను ఆరాటాలను డీల్ చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సఫలీకృతం కాగలరా? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశిత విశ్లేషణ. వీకెండ్ కామెంట్ బై ఆర్కే ఈ రోజు రాత్రి 8:30 నిమిషాలకు.